అంటారు. దాన్ని గూడా బంధం అంటారు. హలో! హలో సార్. మాట్లాడండి. సార్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అని వైరల్ అవుతుంది సార్. అవును. దానికి యూత్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడున్న మన కరెంట్ పొలిటికల్ పార్టీస్ మీద హ్మ్. హలో సార్. చెప్పండి. మీరు సూటిగా ప్రశ్న అడగండి. ఇప్పుడున్న కరెంట్ పొలిటికల్ పార్టీస్ మీద హ్మ్. అంత హేట్ ఉండడానికి కారణం ఏంటి సార్? అంటే హ్మ్. బీజేపీ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఆల్‌మోస్ట్ ఇప్పుడు మిలియన్స్ ఫాలోవర్స్‌తో ఉంది సార్. హ్మ్. హ్మ్. దీనికి కారణం ఏంటి? అంటే సహజంగా ప్రభుత్వాలన్నీ గూడా ప్రభుత్వం అనేది ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్‌లో చెబుతున్నాను. ప్రభుత్వాలనేవి ప్రజలను కోసం ఏర్పడతాయని మనం భ్రమల్లో ఉంటాము. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు ఓట్లు కొనుక్కొని, పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు తీసుకొని, ఆ ఫండింగ్‌తోని ప్రజలకు రకరకాలుగా మభ్యపెట్టి, రకరకాల వాళ్ళని ఎమోషన్స్‌లోకి నెట్టేసేసి, భావోద్వేగాలకు గురి చేసి ప్రభుత్వాలు అధికారంలో వస్తూ ఉంటాయి. మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ, అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు కానీ, తర్వాత ప్రాంతీయ పార్టీలు కానీ, ఇప్పుడొచ్చినటువంటి బీజేపీ, ఎన్‌డీఏ కూటమి కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి వచ్చిన తర్వాత ఎంతవరకైతే వీలవుతదో అంతవరకు ప్రజా వ్యతిరేకంగా ఆ పెట్టుబడిదారుల యొక్క అనుకూలమైన ప్రభుత్వాలే నడుస్తూ ఉంటాయి. ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలతో సహా. మనం బెంగాల్‌లో చూసాం గతంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎలా చేసినయి, వాటికి వ్యతిరేకంగా ఎలా తర్వాత కమ్యూనిస్టులు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత బీజేపీ వశమైందో చూస్తూ ఉన్నాం. ఇవి పరిణామం చెందుతూ ఉంటాయి. అందులో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి వెళ్ళేసరికి అన్యాయాలు, లంచాలు, అక్రమాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కార్పొరేట్స్‌కి తొత్తులుగా మారటము, కొత్త కొత్త మార్గాల్లో కార్పొరేట్స్‌కి ఫండింగ్స్ చేయటము, భూములివ్వటము, వ కాంట్రాక్టుల కోసము రకరకాల పథకాలు, కాంట్రాక్టర్ల కోసం పథకాలు పెట్టటము, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ క్రమంలో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వరకు మనకి అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అది ప్రతిసారి గూడా ఈ దేశం ఒకటే గాదు, ప్రతి దేశంలో కూడా. అమెరికా దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని దేశాల్లో గూడా ఈ విధంగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్‌లో ఇంత దారుణంగా ఉండే అవసరం తక్కువుంటుంది. ఎందుకంటే జనాభా తక్కువ, వనరులు ఎక్కువున్నాయి కాబట్టి. ఎక్కడైతే జనాభా ఎక్కువుండి, వనరులు తక్కువుంటే, ఎక్కడైతే పీపుల్ ఎక్కువగా మతపరమైన విశ్వాసాలతోని, మూఢ విశ్వాసాలతోని ఉంటారో, వాళ్ళని మోసం చేయటం చాలా ఈజీ కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు బీజేపీ, జై శ్రీరామ్ అనుకుంటా రకరకాలైనటువంటి మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ, మతపరమైన విద్వేషాలు అన్ని చోట్ల గూడా పెరిగినాయి. అన్ని మతాల్లో గూడా పెరిగినాయి. అన్ని మతాల్లో గూడా మతపరమైన విద్వేషాలు అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని దేశాల్లో గూడా ఆ విద్వేషాలు పెరుగుతున్నాయి. జాతీయవాదం అంటూ మనకి యూరోపియన్ కంట్రీస్ దగ్గర నుంచి అమెరికన్ ట్రంప్ ప్రభుత్వం దాకా జాతీయవాదంతోనే ఉన్నాయి. ఇతర జాతుల్ని ఆహ్, ద్వేషించటము, ద్వేషాన్ని రగిలించటము, ఇండియా మీద ద్వేషాన్ని రగిలించటం పాకిస్తాన్‌కవసరం, బంగ్లాదేశ్‌కవసరం. ఈవెన్ అమెరికాకు గూడా ముస్లిమ్స్ మీద వ్యతిరేకత, ఇండియా మీద వ్యతిరేకత, ఇటువంటియన్నీ జాతి వ్యతిరేకమైన కామెంట్లు చేయటము ఇండియాలో గూడా చూస్తూ ఉంటాము. ఇష్టం లేని వాళ్ళు పాకిస్తాన్ పోండి ఇట్లా రెచ్చగొడుతూ, ప్రజలకు అనుకూలంగా లేకుండా ప్రజల యొక్క నిజమైన సమస్యలను పక్కన బెట్టేసి, నిరుద్యోగం కానీ, లేపోతే ధరల పెరుగుదల, పెట్రోల్ పెరిగిపోతుంది, గ్యాస్ పెరిగిపోతుంది, అన్నీ పెరుగుతున్నా సరే, రకరకాల ఫ్యాన్సీ వాటి మీదకి దృష్టి మళ్లిస్తూ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా వాళ్ళ తొత్తులుగా మారి ఉంటుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతోని మనం చూసినట్లయితే నార్వేలో ఒక అమ్మాయి ప్రశ్న ఎందుకు అంటే ప్రశ్నించేది కాకపోయినా మీరెందుకు ప్రెస్‌కి ఆన్సర్ చేయరని అడిగిన దాన్ని పక్కన పెట్టేసేసి, ఆ తర్వాత ఇటలీలో ఆ ప్రధానియేనో ఎవరో ఉన్నారు అధ్యక్షురాలు ఆవిడతో ఉన్న ఫోటోలు ప్రొపగాండా చేయటం. ఇట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి సహజంగా కొంత సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కొంత ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి తొందరగా వాళ్ళు రియాక్ట్ అవుతూ వ్యతిరేకత ఉంటుంది. ఆ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అంటే సహజంగా ఈ అంటే పెద్ద పొజిషన్‌లో ఉన్నటువంటి అగ్రకులానికి చెందిన వారికి, తక్కువ కులం వారు అండ్ తక్కువ డబ్బున్నవారు, లేకపోతే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళంటే ఒక విధమైనటువంటి అసహనం, చిరాకు, అసహ్యం పడుతూ ఉంటారు. ఆ అసహ్యంలోంచి వచ్చిన కామెంట్సే కాక్రోచెస్ లాగా
వీళ్ళు మీడియా వాళ్ళు, లేకపోతే నిరుద్యోగులు, లేకపోతే ఆర్‌టీఐ యాక్టివిస్టులు కాక్రోచెస్ లాగా పరాన్నజీవులను చేసినటువంటి సుప్రీంకోర్టు సీజేఐ కామెంట్స్‌ని హ్మ్. ఆ కామెంట్స్ ఎంతో అభ్యంతరకరమైంది. కానీ కోర్టు ధిక్కరణగా వస్తుంది కాబట్టి ఏమి చేయలేక అందరూ నోరు మూసుకొని ఉంటారు. దానికి ఆహ్, ప్రతిస్పందిస్తూ, దాన్ని విభేదిస్తూ, దానికి నిరసనగా ఏర్పడినటువంటిది ఒక యువకుడు 30 సంవత్సరాల యువకుడు మొదలుపెట్టినటువంటి సర్కాస్టిక్‌గా ఆన్‌లైన్‌లో మొదలుపెట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. బీజేపీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటిది. ఆటోమేటిక్‌గా ఇది క్రేజీ ఉంటది. మరి ఇది ఎంతవరకు నిలబడతదని చెప్పలేం కానీ, ఆటోమేటిక్‌గా ప్రభుత్వం ఉన్న అంటే 3 టర్మ్స్ నుంచి బీజేపీ ఉంది కాబట్టి, ఈ దేశం నాశనం అవుతూ ఉంటది. అంటే జీడీపీ చూపిచ్చి, ఇంకొకటి చూపిచ్చి, ఇంకొక ఏవో లెక్కలు చూపిచ్చి ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు. అండ్ దానికి సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా విపరీతంగా విరుచుకుపడుతూ నిజాన్ని బలవంతాన్ని తొక్కేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో, ఏదో ఒక రూపంలో ప్రజల అసహనం బయటపడతది. బంగ్లాదేశ్‌లో అలాగే బయటపడింది. ఆఫ్‌కోర్స్ బంగ్లాదేశ్‌లో మతపరమైన విద్వేషాలుండొచ్చు. కానీ ఆవిడ చేసినటువంటి ఎలక్షన్‌లప్పుడు కూడా అన్యాయంగా ఎదుటి పార్టీకి అవకాశం ఇవ్వకుండా గెలవటం. అలాగే ఇక్కడ కూడా బీజేపీ ఎస్ఐఆర్ పేరుతోనూ ఓట్లు తొలగించటము, దొంగ ఓట్లతోని రకరకాలైనటువంటి ఆరోపణలున్నాయి. ఈ ఈ డీమానిటైజేషన్ దగ్గర నుంచి అన్నీ గూడా ఫెయిల్ అవుతూ ఉన్నా సరే బలవంతంగా నోరు మూపిస్తూ, మీడియాని కొనుక్కొని, అదానీ కోసం అమెరికాతోని చేతులు కలిపి, అమెరికాలో అదానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాన్నే ఎత్తేపించటము. సడెన్‌లీ ఆపరేషన్ సింధూర్ వెనక్కి తీసుకోవటము. ఇలా ఆ తర్వాత మీరు గోలీలేస్తే మేము గోళాలేస్తామన్నాము. ఆ తర్వాత ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయితే ఢిల్లీలో ఆ కార్‌లో హ్మ్. ఆ యొక్క పేలుడు పదార్థాలు దొరికిన అది ఎవరు పెట్టారు? ఏంటి? ఏది కూడా హ్మ్. కనీసం కామెంట్ చేయలేకపోవటం. పాకిస్తాన్ తీవ్రవాదులు చేస్తున్నారు కామెంట్ చేయలేని స్థితిలో. ఎందుకంటే చేస్తే మళ్ళీ యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే మనకు ధైర్యం లేదేంటంటే అమెరికా మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంది అనేక రకాలుగా. అమెరికా ఆపేయమంటే ఇరాన్‌తో పెట్రోల్ కొనటం ఆపేసాం. కొనమంటే కొంటున్నాం. ఇట్లా అనేక రకాలుగా 18% ఏస్తే ఓకే చెప్పాము. దాన్నే సక్సెస్‌గా చేసాము. మనమేమో 2%కి వాళ్ళేమో 18% ఏస్తామంటే వాళ్ళు 50% నుంచి 18% తెచ్చామని చెప్పి పండగలు చేసుకొని ఇట్లా మభ్యపెట్టటానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న అటువంటి అసహనం ఈ రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఆ యూపీఏ గవర్నమెంట్ అప్పుడు ఆయన పేరేంటి? ఒకాయన టోపీ పెట్టుకొని నిరాహార దీక్ష చేశాడు. అన్నా హజారే. అన్నా హజారే మూవ్‌మెంట్ అప్పుడు అట్లాగే క్రేజీగా వచ్చారు. మళ్ళీ పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో ప్రజలు పడ్డారు. బయటపడటానికి కష్టమవుతూ ఉంది. కాబట్టి ప్రజల్లో అసహనం ఉంటుంది. ఇది సహజం. దాంట్లో ప్రత్యేకమైనదేమీ లేదు. ఇది నిలబడతదంటే చెప్పలేము. రేపొద్దున వచ్చే గవర్నమెంట్స్ ఇట్లాగే చేస్తాయంటే ప్రభుత్వాలు మారుతాయి తప్ప వాటి యొక్క పాలిసీస్ మారవు. కాంగ్రెస్‌కి, బీజేపీకి ఏ తేడా లేదు. బీజేపీ మరింత ఎక్కువగా ప్రజల్ని దోచుకునేటువంటి వాళ్ళకి సహకరించగలుగుతుంది. రేపొద్దున కాంగ్రెస్ వస్తే బాగా చేస్తే అదేమీ ఉండదు. కాంగ్రెస్ కూడా అంతే అదానీ, అంబానీలకో లేకపోతే మరొకరికో పెట్టుబడిదారుల తొత్తులుగా మారతారు. కమ్యూనిస్టులొచ్చినా సరే అంతే మారతారు. ఈవెన్ మావోయిస్టుల ప్రభుత్వం వచ్చినా సరే అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఈ బూటకపు ప్రజాస్వామ్యం కాబట్టి అప్పుడప్పుడు ప్రజలు ఈ విధంగా అసహనాన్ని వ్యక్తపరుస్తారు. ఆ కారణం చేత కాక్రోచ్ పార్టీకి అంత రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఓట్లేస్తారంటే ఎయ్యరు. పొలిటికల్ పార్టీ పెడితే ఎన్ని సీట్లొస్తాయి? 1, 2 సీట్లు కూడా రావు. మనం చూసాం గదా! బర్రెలక్కకి ఎంత సపోర్టొచ్చిందో ఆమె నిలబడితే కనీసం గెలవలేదు. అలా అనేక మంది సపోర్టొస్తది. కానీ నిజంగా ఓట్లొచ్చేసరికి ప్రజలందరూ డబ్బులు తీసుకొని వాళ్ళ కులపోడికో, వాళ్ళకి డబ్బులిచ్చిన వాళ్ళకో, వాళ్ళ మతమోడికో ఏస్తూ ఉంటారు తప్ప నిజమైన ప్రజాస్వామ్యంగా ఆలోచించగల స్థితిలో ప్రజలు లేరు. హేతుబద్ధమైన ఆలోచన ప్రజల్లో లేదు కాబట్టి ఈ యొక్క మూర్ఖత్వం మరింత కంటిన్యూ అవుతది. మరింత అప్పులు పెరుగుతాయి. మరింత నిరుద్యోగం పెరుగుతుంది. మరింత క్రైమ్ గూడా పెరిగేటువంటి అవకాశాలున్నాయి. రైట్? చివరి క్వెషన్ సార్. హ్మ్. ఇప్పుడు సమాజంలో ప్రశ్నించే తత్వం తగ్గిపోవడానికి కారణం ఏమో సార్? స్వార్థము, మనిషి దుర్మార్గము. అంటే మనుషులకి ఎడ్యుకేషన్ లేదు. అకాడమికల్లీ క్వాలిఫైడ్. బట్ సీజేఐ పార్టీ వాళ్ళు పెట్టిందేంటంటే, ఈ ప్రధాన న్యాయమూర్తులకి రాజ్యసభ సీటు ఇవ్వము అన్నారు. అంటే ఏంటి?
ఇంక్లూడింగ్ కోర్టులు గూడా మ్యానిపులేట్ అయినియి అనేటువంటిది ప్రజల్లో అభిప్రాయం ఉంది. అండ్ ప్రశ్నించటం కంటే కూడా వాడు పడేసే డబ్బులకి ఆశపడటం బెటరుంది. వాడికి చెంచాగిరీ చేసి ఎంతో కొంత పడేస్తారు గదా! అనేది ఈ దేశంలో ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి రాజుల దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ యొక్క భావజాలమే అది. అందుకని బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడేం గెలవలే. బ్రిటిష్ వాళ్ళకి సహకరించింది కూడా ఇండియన్సే. సో, కాబట్టి ఈ యొక్క బానిస మనస్తత్వము, లాజికల్ థింకింగ్, హేతుబద్ధమైన ఆలోచన లేకపోవటం వలన ప్రశ్నించే తత్వం లేకుండా బానిస మనస్తత్వం ఉంటది. రైట్?